సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియసతి నేను, సీతయను పేర పరలుదానను. పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వారితో. రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చంపకముందే నాకై నేను నిల్చితిని అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వారితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు సీతమ్మతో, నీవు ఎవరవో తెలుపుము తల్లి అని చెంతన నిలిచాడు. అంతట సీత, నేను జనక మహారాజు ప్రియకుమార్తెను, దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, శ్రీరామచంద్రుని అనుంగు భార్యను, సీత అనే పేరుతో వరలుచున్నదానను. పెండ్లి అయిన పిదప 12 సంవత్సరాలు చక్కగా భోగభాగ్యములను అనుభవించాను అని వానరోత్తముడైన మారుతికి చెప్పింది సీతమ్మ తల్లి. ఇంకా ఇలా చెప్పసాగింది. రావణాసురుడిచ్చిన 7 గడువు ఇంకొక 2 నెలల్లో ముగియనున్నది. నా పతిదేవుడైన శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తప్పక కాపాడునని ఎదురు చూచి చూచి విసిగి వేసారిపోయాను. ఈ రాక్షసులు నన్ను చంపకముందే నాకై నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని హనుమంతునితో చెప్పింది సీత. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.